కావాలి కావాలి మా పాస్పోర్ట్లు కావాలి 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 మా పాస్పోర్ట్లు కావాలి దేశం కాని దేశం వచ్చా తెలుగు వారంటే అంతా దేశం కాని దేశం వచ్చా తెలుగు వారంటే అంతా కావాలి కావాలి మా పాస్పోర్ట్లు కావాలి 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 ఆపండి ఆపండి ఎందుకు పోరాటం అన్నా దాదాపు 150 మంది 3 నెలలుగా పని లేకుండా ఉన్నాం. ఇందులో జీతాల బాకీ ఒకటి. కొన్ని ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నా ఎవరు వెళ్ళలేని పరిస్థితి. పాస్పోర్ట్లు కూడా ఇవ్వనంటున్నారు. తిండి కూడా గతి లేక రోడ్ల మీద ప్లాట్ఫామ్ల మీద అనాథల్లా పడుకుంటున్నాం. మాకు మా జీతాలు ఇవ్వకపోయినా పర్వాలేదన్నా, మా పాస్పోర్ట్లు తిరిగి ఇచ్చేమని చాలు. వాళ్ళకు దండం పెట్టి మా సొంతలకి మేము పోతాం. అందుకని దండాలు పోరాటాలు చేస్తారా? ఇది మన ఊళ్ళో కాదు, పట్టుకుని లోపల దోస్తారు. చేతిలో పాస్పోర్ట్ కూడా లేదు. ఏంట్రా మీ ధైర్యం? ఈశ్వరమూర్తి అని మన తెలుగు ఆయన ఇక్కడ ఆఫీసరు, ఆయనే నన్ను రమ్మన్నారు. వెళ్ళి ఏం చేయాలో మాట్లాడొస్తాను. మీ సమస్య గురించి ఎంక్వైరీ చేశాను. కంపెనీ పేరు ఎల్లో స్టోన్ కన్స్ట్రక్షన్స్. ఓనర్ చైనా వాడు. వర్క్ పర్మిట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవచ్చు అంటున్నాడు. సార్ వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. వేరే పనికి వెళ్ళిపోకూడదని వాడు అబద్ధాలు ఆడుతున్నాడు సార్. అవును తెలుసు, కానీ చట్ట ప్రకారం దాన్ని నిరూపించడానికి నెలలు పట్టొచ్చు. మీరు కంపెనీ వాళ్ళని అడగాలి. ఇక్కడికి వచ్చే ముందే వాడి అన్ని పేపర్ల మీద సంతకాలు పెడుతున్నారు, పాస్పోర్ట్లు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సమస్య అంటే నా దగ్గరికి వస్తున్నారు. ఐఎమ్ సారీ గణేష్, ఈ విషయంలో కంపెనీ వాళ్ళ హెల్ప్ లేకుండా నేను మీకేమీ చేయలేను. సార్ సంవత్సరాలుగా వాళ్ళకి చాకరీ చేశారు సార్, కానీ ఇప్పుడు సెక్యూరిటీతో బిచ్చగాళ్ళలా తరిమి కొడుతున్నారు సార్. మేమంతా మిమ్మల్ని నమ్ముకున్నాం, ఏదో చేయండి సార్ ప్లీజ్ సార్. చేయలేనని చెప్పడానికి ఎందుకన్నా పోలీస్ ఆఫీసరు? ఇదిగో ఇటు బాబు ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. పోయేలోగా వీడు వెళ్లి ఆయన పాపం చూస్తాడో లేదో ఎవ్వడికి తెలీదు. నా పెళ్ళానికి ప్రసవ తేదీ అన్నా, కనీసం ఆసుపత్రి ఖర్చులు కూడా డబ్బులు పంపలేని నువ్వే మొగుడు అయ్యా అని అడిగింది. నేను ఇక్కడున్న పరిస్థితిని మెంగను లేక కక్కను లేక పో అన్నా, చచ్చిపోదాం అనిపిస్తుంది. నేను మీకోసం కదా కొట్టుకుంటున్నాను, ధైర్యంగా ఉన్నాను రా. ఒరే జన, మనం దేశం కాని దేశం వచ్చి చెమట వచ్చి నిజాయితీగా పనిచేసాం, అది వృధా కాదురా. అదే పిశాచి చిట్టి, పింకి చిట్టి. అవును, సీసీటీవీ కెమెరాలో కూడా కనిపించుకోవడం లోపలికి ఎలా వచ్చావు? అది సీక్రెట్. ఈసారి మీరు భయపడ్డారు కదా. ఎవరు భయపడ్డారు? పెద్దవాళ్ళు భయపడినట్టుగా నటిస్తే పిల్లలకి బాగా ఇష్టం. నేను ఎలా మోసం చేశానో చూసావా? అయ్యో అంకుల్, మీరే మోసపోయారు. ఏయ్, నన్నే అటు పట్టిస్తావా? నా కొడుకు రాని నీ తోకని కచ్చేయమని చెప్తాను. అమ్మో, రేపటి నుంచి చీకటి పడగానే అంకుల్, కొడుకు చేయాలి. మిమ్మల్ని ఎలా భయపెట్టాలో నాకు నేర్పించింది మీ అబ్బాయే. అయినా సూర్య అంకుల్ రావడానికి బాగా లేట్ అవుతుంది. ఈ ఏరియాలో మన వాళ్ళకి పాస్పోర్ట్ ప్రాబ్లం అంట. సూర్య అంకుల్ అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. పోలీస్ స్టేషన్ కా? నా బిడ్డ హలో సూర్య, ఎక్కడున్నావు? దీపావళి వస్తుంది కదా నాన్న, మన షాప్ కి బోల్డ్ అని ఆర్డర్స్ వచ్చాయి. అందుకే హోల్సేల్ లో పాల్గొనడానికి వచ్చాను. ఏనన్నా? పాలా? పోలీస్ స్టేషన్ ఏదో ప్రాబ్లం అంట. మన ఊరు వాళ్ళంతా అక్కడే ఉన్నారంట. నువ్వు అక్కడే ఉన్నావని ఒక పెద్ద మనిషి చెప్పింది. పోలీస్ స్టేషన్? నేను అలాంటి చోటుకి వెళ్తానా? రిస్క్ కదా నాన్న. సారీ బాబు, సారీ. ఏ టైంలో ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేశాను. ఇప్పుడు చెప్పు, ఈ సంవత్సరం స్వీట్ ఏంటి స్పెషల్? హల్వా నాన్న. సూపర్ నాన్న. చూసావమ్మా, పాల ప్యాకెట్లు కొనడానికి వెళ్ళాడు. అలా పెంచాను వాణ్ణి. నా బిడ్డ ఎవరు ఎన్ని చెప్పినా ఏ నాటికి ఎలాంటి రిస్క్ తీసుకోవడమ్మా. నా బిడ్డ గురించి ఇంకా చెప్తాను విను. వాడెప్పుడు సరైన దారిలోనే వెళతాడు. చిన్నప్పటి నుంచి అడ్డదారంటే వాడికి అస్సలు తెలియదు.
ఈ పోరాటాలు కొట్లాట్లు వాడికి నచ్చవమ్మా. అది ఎంత పెద్ద రిస్కో నాకంటే వాడికే బాగా తెలుసు. ఏంట్రా అద్దం పగిలిన సౌండ్? అర్థం కాదు పళ్ళు. జీపీఎస్ ట్రాకర్ వెంటనే చెక్ చేయి. రేయ్, ఇందులో ఏం అర్థం కావట్లేదురా. నేను నొక్కమనేది 2 బటన్లు, ఒకటి స్పేస్ బార్, ఇంకొకటి ఎంటర్. అది కూడా చేయలేవా? మర్చిపోయాను. వచ్చింది. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? రైటా లెఫ్టా? రైట్. రే, లాకర్ రూమ్ ఎక్కడుంది? వెళ్ళే డైరెక్షన్ లో స్ట్రైట్ గా వెళ్ళు. లాస్ట్ లో ఉండేది లాకరే. రే జన, ఏంటి పిచ్చ ఆకలిగా ఉంది. నేను మాత్రం బిర్యానీ తిని మిఠాయి గిళ్ళి వేసుకుని పడుకున్నాను. పోరం బోకు, మనుషులు పడుకున్నారని కూడా చూడకుండా చెత్తను ఎలా పడేసిపోతున్నాడో చూడు. జన, నాకు డౌట్. ఏంట్రా? ఈ వరదలు వచ్చినప్పుడు మన మీద జాలిపడి భోజనం ప్యాకెట్లు విసిరేశారు కదా. అవును. అలా ఇప్పుడు ఎవరైనా భోజనం ప్యాకెట్లు విసిరి వెళ్ళారేమో. ఆ? ఒట్టి పేపర్లు, ప్లాస్టిక్ కవర్లేరా? పాస్పోర్ట్లు రా, జీతం డబ్బులు కూడా ఉన్నాయిరా. రమేష్, ఇదిగరా మళ్ళీ మన పాస్పోర్ట్లు రా. ఇక మనం ఇష్టం వచ్చినట్టు పని చేసుకోవచ్చు. రండి రండి, త్వరగా రండి. నాసి బిర్యానీ ప్లేట్ తీసుకొని ముక్కలు వేసుకోండి. రండి రండి. డాన్సులు, కుప్పి గంతులు, ఆటలంట, పాటలంట. బతకటానికి వచ్చిన చోట బాధ్యతగా ఉండద్దు, పొగరు. ఏమైందన్నా? నీకు తెలియకుండా ఉండటమే మంచిది. తెలిస్తే నీ మైండ్ అప్సెట్ అవుతుంది. పర్లేదు చెప్పినానా. నీకు విషయం చెప్పనా? ఎవడో ఒకడు కంపెనీ అద్దాలు పగలగొట్టి మరి పాస్పోర్ట్లన్నీ తెచ్చాడంట. ఆ, అందుకే ఊళ్ళో పెద్దలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఇలాంటి పనులు చేస్తున్నారే, అది వాళ్ళ తప్పు కాదంట. పెంపకం సరిగ్గా లేదు, వాళ్ళ బాబు ఎందుకు పనికిరానివాడంటాడు. ఏంటి? అర్థం కాలేదా? వాళ్ళ బాబు 10 పైసలు కూడా పనికిరానివాడంటాడు. నవ్వేవా? ఎందుకు నవ్వుతున్నావు? అంటే మన పెద్దవాళ్ళు చెప్పింది తప్పంటావా? నే అలాగేం అనలేదు నాన్న. అయితే ఒప్పుకో. ఏమని? వాళ్ళ బాబు ఎందుకు పనికిరానివాడని ఒప్పుకో. సరే ఒప్పుకుంటున్నాను. అలా అన్నావు, బాగుంది. ఎవరు? చోళన్ సూపర్ మార్కెట్ డెలివరీ అండి. నేను రిమోట్ తో డోర్ ఓపెన్ చేస్తాను, మీరు టీవీ పక్కన పెట్టేసి వెళ్ళిపోండి. యా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీ మీద ఒట్టు. మళ్ళీ ఊరికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకో 2 రోజులు పేపర్ సబ్మిట్ చేయాలి. రీసెర్చ్ పేపర్స్ కి కావాల్సిన రెఫరెన్స్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటే 10,000 సింగపూర్ డాలర్స్ ఖర్చు అవుతుంది అంటున్నారు. నేను ఎన్నో యూనివర్సిటీ వెబ్సైట్స్ లో ఎంతో ట్రై చేశాను. యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. అడిగితే రోబోటిక్ ఇంప్లాంట్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్ ఏరియా అంటున్నారు. ఏ స్తోమత లేని వాళ్ళు అడ్వాన్స్డ్ ఏరియా చదవకూడదా? నేనే ఊరుగాని ఊరు వచ్చి ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నాను. ఇప్పటికే అమ్మ ఉంటున్న ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకుని నన్ను చదువుకోవడానికి పంపించింది. ఇప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి ఫీజు కాకుండా రీసెర్చ్ పేపర్స్ కి డబ్బు ఖర్చు పెట్టాలని అడిగితే తను ఎక్కడి నుంచి తెస్తుంది? అయితే మీకు ఇక మీద మాతో బిజినెస్ చేయడం ఇష్టం లేదు, అన్నిటినీ ఆపేస్తారు అంతేగా? కానీ నిర్ణయం తీసుకునే ముందు ఇదొకసారి చూడండి. కొన్నేళ్ల క్రితం వరకు చైనా జనాభా ఇండియా కంటే ఎక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడు
ఆల్మోస్ట్ సమానంగానే ఉంది. త్వరలో ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం ఇండియానే అవుతుంది. అది మాత్రమే కాదు, మీది అమ్మే దేశం. ఇండియా అనేది కొనే దేశం. చైనా నుంచి ఏ చెత్తను పంపినా అక్కడ కొనేవారున్నారు. 20 రూపాయల వస్తువుని 200కి కొనేవారున్నారు. అదే స్టిక్కర్ మీద ఓ ఫారెన్ స్టిక్కర్ అంటించి పంపిస్తే 2000కి కొనేవాళ్ళు ఉన్నారు. ఈ మార్కెట్ ని మిస్ అవ్వాలనుకుంటున్నారా? ముందు చైనా యాప్స్ ని బ్యాన్ చేయడం, ఇంపోర్ట్స్ ని బ్యాన్ చేయడం, యాంటీ చైనా మూవ్మెంట్, వీటన్నింటి వెనక ఒక్కరే ఉన్నారు, అరుంధతి మోహన్, ఇండియాస్ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. But your company cannot stop her, and you're not able to bribe her. We don't want to incur any more losses. ఏ ఎన్నేళ్లు మేము డబ్బిచ్చి మంత్రులను కొనలేదా? ఇలా చూడండి, ఇండియాకు సంబంధించి 30-40 ఏళ్లకోసారి ఇలాంటి నిజాయితీ గల రాజకీయ నాయకులు వస్తూనే ఉంటారు. అందుకని 100 ఏళ్లుగా మనం చేస్తున్న ఈ బిజినెస్ ని ఆపేస్తావా? నేను సొల్యూషన్ తో వచ్చాను. చూడండి, జపనీస్ బిజినెస్ మ్యాన్ హోచెన్ ఓ కారు ప్రమాదంలో చనిపోయారు. అమెరికన్ జర్నలిస్ట్ మరియా సూసైడ్ చేసుకుని చనిపోయింది. బాలీవుడ్ మోడల్ షాహుల్ తన సొంత స్విమ్మింగ్ పూల్లో చచ్చిపడున్నాడు. ఇలా ఎంతో మంది. కానీ ఆయా దేశాల పోలీసుల దృష్టిలో ఇవన్నీ యాక్సిడెంట్స్ లేదా సూసైడ్స్. కానీ అండర్ వరల్డ్ కు తెలుసు, ఇవన్నీ చేసింది ఒక ఇండియన్. ప్రతి ఒక్కటి ఖచ్చితంగా పథకం వేసి చేసిన హత్య. ఇదే విధంగా అనుమానం రాకుండా ఆ అరుంధతి మోహన్ కూడా హఠాత్తుగా చేస్తే? No, what? He is right, because we have to do that, or else it's not possible. No, stop! This is a $100 billion business. I want to call for a voting. Who doesn't want to hire him? And who wants to hire him? ఇది నా రీసెర్చ్ పేపర్స్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. టైప్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. కంగ్రాట్స్ ఏ, నీ కలలన్నీ నెరవేరబోతున్నాయి. మీ అమ్మగారు ఎంతో సంతోషపడతారు. కానీ ఇదంతా ఎవరి పని? నాకు తెలీదే. నువ్వు ఆర్డర్ చేసిన ప్రొవిజన్స్ ఇవ్వడానికి చోళన్ సూపర్ మార్కెట్ నుంచి ఎవరో వచ్చారు. నేను అప్సెట్ గా ఉన్నందువల్ల రిమోట్ తో డోర్ ఓపెన్ చేసి రూమ్ లో ఫ్రెండ్ తో మాట్లాడుతూ ఉన్నాను. కానీ ల్యాప్టాప్ ఆన్ లోనే ఉంది. నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసరికి ఆ లింకులన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఏంటి కథలు చెప్తున్నావా? మర్యాదగా నిజం చెప్పలేదో? సింగపూర్ సుబ్రహ్మణ్య స్వామి దొట్టు. కావాలంటే నువ్వే చూడు, వాడు ఇక్కడేదో రాసి అంటించి వెళ్ళాడు. మీలాంటి వాళ్లే చెల్లమ్మ మెడిసిన్ చదవాలి. సో స్వీటే. కానీ ఇదంతా చాలా దారుణమే. నేను నా థీసిస్ కంప్లీట్ చేయలేదు, ఇదిగో ఇది కూడా చేయలేదు, తను కంప్లీట్ చేయలేదు. మరి నీకు మాత్రం ఎలా దొరికింది? హే, తనకు లక్ ఉన్నట్టుంది, వదిలేవే. నో ఛాన్స్. వాడేదో పెద్ద హ్యాకర్ అయి ఉంటాడు. కష్టపడకుండా రీసెర్చ్ పేపర్స్ దొరకడం అంటే ఎంత అదృష్టమో తెలుసా?